హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే, అక్కడ శరత్ చంద్ర దగ్గర భూమి అయితే ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళింటే శరత్ చంద్ర అయితే ఆశీర్వాదం ఇవ్వను నేను అనేసి అంటూ ఉంటే, ఎందుకు నాన్న ఎందుకు ఇవ్వవు, నువ్వు అంగీకారం ఇచ్చిన తర్వాతే కదా నేను పెళ్ళికి సరే అని పెళ్ళి చేసుకుంటుండేది, మరి ఎందుకు నాన్న ఇలా అని అంటూ ఉంటే, లేదు నువ్వు అమ్మ వైపు నడుస్తావా లేదా ప్రేమ పెళ్ళి వైపు నడుస్తావా అంటే నువ్వు ప్రేమ పెళ్ళికే నమ్మకం ఇస్తున్నావు కాబట్టి అని అంటూ ఉంటే, నాన్న నువ్వు ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు, గగన్ బావ చాలా మంచోడు నాన్న అని అంటూ ఉంటే, నాకు అమ్మ కావాలి, మీరు గగన్ బావ కూడా కావాలి నాన్న, ఇంతకుముందు నేను కావాలా లేదా గగన్ కావాలా అంటే ఇద్దరు కావాలి అని అన్నాను కదా నాన్న, ఇప్పుడు కూడా అంతే నాన్న, నాకు అమ్మ కావాలా గగన్ బావ కావాలంటే ఇద్దరు కావాలి అని అనుకుంటాను నాన్న, నేను ఇప్పటికీ అదే మాటే మాట్లాడతాను నాన్న అంటూ ఉంటే, నువ్వు ఇక మాట్లాడకు, అమ్మ ఆశయం ముందు అది ప్రేమ పెళ్ళి ఏమి అవసరమా నీకు, నువ్వు నాట్య ప్రదర్శన నాట్య వేషభూషణంలోన వచ్చి నువ్వు ఆశీర్వాదం అడుగు, నేను ఆశీర్వాదం ఇస్తాను, కానీ నువ్వు పెళ్లి బట్టల్లో వచ్చి నువ్వు ఆశీర్వాదం ఇవ్వంటే ఎలా ఇస్తానని అనుకుంటున్నావు భూమి, నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకో అని అంటూ ఉంటే, అప్పుడు అపూర్వ ఏంటి బావా ఏంటి అని అంటుంటే, నువ్వు అపూర్వ నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు, ఎందుకంటే నీకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదు, అందుకనే గగన్ పైన కోపం పైనే నువ్వు గగన్ని ఆ కేసులో ఇరికేయాలని అనుకున్నావు, మరి నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వు మాట్లాడొద్దు ముందు ఇంకా అనేసి అపూర్వని గట్టిగా అరిచాడనమాట. ఆ మాటలకైతే అపూర్వ ఏం మాట్లాడకుండా అలానే నించునిందనమాట. భూమి అయితే బాధపడుతూ అడుగుతూ ఉంటుందన్నమాట, నాన్న నాకు అమ్మ ఆశయము ముఖ్యమే, బావ కూడా ముఖ్యమే నాన్న, అలా అని నేను ఇద్దరిని వదులుకోలేను, రెండిట్లోన ఏది కోల్పోయినా నాకు బాధే నాన్న అని అంటూ ఉన్నిందనమాట. అందుకే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నువ్వు ఆశయానికే నువ్వు ఈ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎందుకు అంటే అమ్మ ఆశయం ముందు నీకు ఈ ప్రేమ పెళ్ళి అవసరమా అనేసి మళ్ళీ మళ్ళీ శరత్ చంద్ర అంటూనే ఉన్నాడనమాట. భూమి అయితే చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట. అక్కడ రూమ్లో కూర్చొని భూమి అయితే ఏడుస్తూ ఉంటే చెర్రీ అయితే చూశాడనమాట. ఏంటి భూమి ఎందుకు బాధపడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే, అప్పుడే ఏం చేయాలి చెర్రీ, నాకైతే ఏమీ అర్థం కావట్లేదు, నాన్న చూస్తే ఇలా డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళు, డ్యాన్స్ చెయ్యి, పెళ్ళి అవసరం లేదు అని అంటున్నాడు, నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు చెర్రీ అంటూ ఉంటే, అవునా మావయ్యకి ఎలా అన్న చెప్పు, గగన్ అన్నయ్య అంటే ఇష్టం లేదు కాబట్టి అలా మాట్లాడతాడు అని అంటూ ఉంటే, అదేం లేదు చెర్రీ, ఎందుకు అంటే నాన్నకి అమ్మ అంటే ఇష్టం కదా, అందుకే అమ్మ ఆశయం వైపే అడుగులెయ్యి అనేసి అంటూ ఉన్నాడు, అంతకి తప్ప ఇంకేం లేదు, బావంటే ఇష్టం లేకున్నా కూడా పెళ్ళికైతే ఒప్పుకున్నాడు కదా, ఇంకెందుకు చెర్రీ నువ్వు ఇలా అంటున్నావు అంటే, అదేం కరెక్టే లే భూమి, కాకపోతే ఇప్పుడు చూడు నీకు రెండు ఆప్షన్లోన ఒకటే చేయగలవు కానీ రెండు చేయలేవు, రెండు ఒకే టైంకే ఉన్నాయి, ఇక్కడ డ్యాన్స్ కాంపిటీషన్ 12 o'clockకే, పెళ్ళి కూడా 12కే, మరి ఇక రెండిట్లో ఒకటే కదా నువ్వు చేయగలవు, ఇక మనము ఏం చేయగలము, డ్యాన్స్ కాంపిటీషన్ అయితే వేరే టైమింగు చేంజ్ చేయలేము, కాబట్టి మనము పెళ్ళిని పోస్ట్పోన్ చేసుకోవాలి, కాబట్టి అన్నయ్యని అడిగితే సరిపోతుంది కదా అని అంటే అనుకొని అప్పుడే గగన్కి కాల్ చేశాడనమాట. అప్పుడే గగన్ కాల్ పిక్ చేసి, చెర్రీ నేనే కాల్ చేయాలి అనుకున్నావు, నువ్వే కాల్ చేసావు అని అంటూ ఉంటే, ఎందుకన్నయ్య అని అన్నాడనమాట. ఆ మాటలకైతే అప్పుడే గగన్ ఏమన్నాడు అంటే, లేదు అప్పుడు పెళ్లి కూతుర్ని చేస్తూ ఉంటే భూమికి వీడియో కాల్ చేసి చూస్తూ ఉంటే భూమి అయితే కొంచెం సాడ్గా ఉన్నింది, అందుకే ఏమి అని అడిగినా కూడా ఏం లేదు బావా అనింది, అందుకే అడుగుతున్నాను ఏమైంది, అక్కడ ఏం జరిగింది, ఏమైనా జరిగిందా అనేసి అని అంటూ ఉంటే, అప్పుడే చెర్రీ అదే చెప్పడానికే కాల్ చేశానన్న, ఏమంటే ఇప్పుడు శరత్చంద్ర మావయ్య అయితే నువ్వు పెళ్ళి చేసుకునేది ఏం అవసరం లేదు, డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళేసి డ్యాన్స్ కాంపిటీషన్లోన డ్యాన్స్ చెయ్యి అనేసి మావయ్య అనడంతో భూమి అయితే బాధపడుతుంది, కాకపోతే భూమి అడుగులు మాత్రం పెళ్ళి వైపే ఉంది అని అంటూ ఉంటే గగన్ అయితే కొంచెం బాధపడతాడనమాట. అప్పుడే చెర్రీ అయితే ధైర్యం చేసేసి, అన్నయ్య పెళ్ళిని పోస్ట్పోన్ చేస్తే బెస్ట్ కదా అన్నయ్య అనేసి అడిగేసరికి గగన్కి అయితే చాలా అంటే కోపం వచ్చేసి, లేదు నేనైతే పెళ్ళి పోస్ట్పోన్ చేయను అని కాల్ కట్ చేసేసాడనమాట.
చెర్రీ అయితే చాలా అంటే చాలా బాధపడుతూ భూమి భూమి స్పీకర్ ఆన్ చేసి వినడంతో భూమి కూడా చాలా బాధపడిపోతుందనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ ఫంక్షన్ హాల్‌కి పోవడానికి రెడీ అయింది కాబట్టి తీసుకెళ్తూ ఉంటే అక్కడ శరత్ చంద్ర అయితే గన్ తీసుకొని పట్టుకొని ఉంటాడనమాట. అపూర్వ అయితే అప్పుడే వచ్చి "ఏంటి బావ ఏంటి నువ్వు గన్ తీసుకున్నావు" అంటే మరి భూమి స నేను డ్యాన్స్ కాంపిటీషన్‌కి వెళ్తాను, డ్యాన్స్ చేస్తాను అంటే సరే, లేదు నేను పెళ్ళే చేసుకుంటాను అనంటే ఆ గగన్ గాడిని చంపేస్తాను అనేసి గన్ అయితే తీసి పెట్టుకుంటాడనమాట. అలా ఉండి అక్కడి నుంచి ఫంక్షన్ హాల్‌కి అందరూ వెళ్తారనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ట్విస్టింగ్ ఏంటి అంటే ఇక్కడ మీరా వచ్చేసి పెళ్ళి కన్నా ముందే శారద, కేపీలు ఇద్దరు విడాకులు తీసుకోవాలి కాబట్టి అది అక్కడ జరుగుతూ ఉన్నిందనమాట. మీరా వచ్చేసి శారద నువ్వు మా ఆయనకి విడాకులు ఇస్తాను అన్నావు కదా! మరి విడాకులేవి అంటూ ఉంటే సరే ఇస్తాను అనేసి శారద అయితే కేపీకి అంతా చెప్పేసి ఇద్దరు విడాకులు ఇవ్వడానికి రెడీ అయిపోతారనమాట. అప్పుడే శారద అయితే విడాకుల పేపర్ మీద సంతకం పెట్టేస్తుందనమాట. నెక్స్ట్ కేపీ కూడా ఆ విడాకుల పేపర్స్ తీసుకొని సంతకం పెడుతూ ఉంటాడనమాట. పెట్టేసి ఇద్దరు చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారనమాట. అప్పుడే కేపీ ఇప్పుడు నీకు సంతోషమేనా అనేసి మీరాని అడిగాడనమాట. మీరా అయితే ఏడుస్తూ ఉన్నిందనమాట. ఇలా ఉండగా కేపీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఏడుస్తూ ఉంటే ఏంటి మావయ్య ఏం జరిగింది ఏం జరిగింది అంటుంటే విడాకులు తీసుకున్నామమ్మా అంటే ఎందుకు మావయ్య ఏం జరిగింది నాకు మీరు ఇద్దరు ఎందుకు విడాకులు తీసుకోవాలి అనుకున్నారు ఇప్పుడు నాకైతే ఖచ్చితంగా చెప్పాలి అని ఫోర్సబుల్లీ చేస్తూ ఉంటే భూమి అయితే కేపీ అయితే నిజం చెప్పేశాడనమాట. అంటే గగన్‌కి నీకు ఈ పెళ్ళి జరగాలంటే ఖచ్చితంగా మేము ఇద్దరు విడాకులు తీసుకోవాలంటమ్మా. ఈ ఈ కండిషన్‌ని మీ నాన్న శరత్ చంద్ర పెట్టాడు అనేసి కేపీ అయితే రివీల్ చేసేసాడనమాట. ఆ మాటలకైతే భూమి చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.